శ్రీ గురు పరబ్రహ్మణే నమః. వేగా డివోషనల్ ప్రేక్షకులకు ధనుర్రాశి సంబంధమైనటువంటి రాశి వారికి డిసెంబర్ మాసంలో ఏ విధమైనటువంటి కాల ప్రమాణం, ఏ విధమైనటువంటి రాశి బలాల్ని మనకు తెలియజేస్తుంది అనే వివరాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్రాశికి అధిపతి అయినటువంటి వాడు గురుడు. ఈ గురువు ద్వాదశ భాగంలో మనకు సంచారం జరుపుతూ ఉన్నాడు. చక్కటి నిద్ర, ఆరోగ్యము, ఏ విధమైనటువంటి భంగం కలగకుండా సకాలానికి కావలసినటువంటి భోజన వసతులన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. భాగ్యాధిపతి అయినటువంటి రవి చేత కలిసి 9వ తేదీ వరకు కూడా ఉండి, అంటే ఆ యొక్క డిగ్రీలు మనకు ఎక్కడైతే కంబస్టేషన్ అని చెప్తామో ఆ యొక్క కంబస్టేషన్ను వీడి మనకు భాగ్యాధిపతి 16వ తారీఖు తర్వాత ధన సంక్రమణం జరుగుతుంది. అనగా ఈ రాశిలో సంక్రమణం ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఆ రాశి సంక్రమణం వలన మీరు భాగ్యాన్ని పొందిపుచ్చుకునేటువంటి ప్రయత్నాల్లో, అనగా పిత్రార్జితమైనటువంటి సంపదలు రావలసినటువంటి వాళ్ళు తప్పకుండా ఆ సంపదల్ని పొందుతారు. చక్కటి విశేషమైనటువంటి పుణ్యఫలం. అలాగే లగ్నానికి కోణాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే వ్యయాధిపతి అయినటువంటి వాడు అంగారకుడు అని చెప్పబడేటువంటి ఈ కుజుడు తృతీయ స్థానం నుండి చతుర్థ స్థానంలోకి వెళ్తున్నారు. ఈ రాశివారు నూతనమైనటువంటి వాహనాల కొనుగోలు కానివ్వండి, లేదా గృహ సంబంధమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి కానివ్వండి, లేదా కొనుగోళ్లకు సంబంధించినటువంటి వివరాల్లో కానివ్వండి, మనకు ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి వాటిల్లో స్థిర ఆస్తులకు సంబంధించినటువంటి బలాల్ని ఇచ్చేటువంటిది ఈ డిసెంబర్ మాసంలో ధనురాశి వారి యొక్క ప్రత్యేకంగా కనపడుతుంది. అలాగే వ్యాపార సంబంధమైనటువంటి ప్రక్రియలు ప్రారంభించేటువంటి వాళ్ళు, సప్తమాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి బుధుడు 12 ఉండడం వలన కొంత అననుకూలత కనపడుతుంది. అలాని వ్యాపారాన్ని చేయడాన్ని వెనక్కి తగ్గవలసినటువంటి పని లేదు. బుధుడికి సంబంధించినటువంటి బలాన్ని పుంజుకోవడం కోసం మీరు బుధగ్రహానికి జపదాన హోమాలను నిర్వహించుకోవడం ద్వారా మీ వ్యాపారాలు చక్కగా సాగుతాయి. నూతనంగా ప్రారంభించేటువంటి వారి కోసమే కాదు, మీరు ఆల్రెడీ నడుస్తూ ఉండేటువంటి వాటిల్లో ఏదైనా సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి బయటకు రావాలి అని అంటే కూడా ఈ యొక్క బుధుడికి సంబంధించినటువంటి జపదాన హోమాలను నిర్వహించడం మీకు అత్యంతగా అవసరమవుతుంది. ఎందుకంటే మనకు రంధ్రస్థానంగా చెప్పబడేటువంటి దాంట్లో బుధుడి యొక్క అనుగ్రహం లేకపోవడం వలన అకాలమైనటువంటి సమస్యలు, కొంత మనని గౌరవించేటువంటి వాళ్ళు కూడా అగౌరవపరిచేటువంటి పరిస్థితి, బుద్ధిమాంద్యత్వం కూడా ఏర్పడే అవకాశం కలుగుతుంది. ద్వితీయ స్థానంలో ఉండేటువంటి కేతు వలన మనకు డిటాచ్మెంట్ వరల్డ్, అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఏముందిలే, ఏం చేస్తానులే అన్నట్లుగా, అంటే ఏమిటి అంటే నిరుత్సాహంగా, కొంత సన్యాసకృత్యవంగా ఉండేటువంటి విధానం కూడా ద్వితీయ భాగంలోను. అలాగే అష్టమ స్థానాన్ని తీసుకున్నట్లయితే రాహు కూడా ఉండడం వల్ల ఏదైనా సాధించడానికి చేసే ప్రయత్నాల్లో కొంత విఫలమయ్యేటువంటి బలాలు కూడా కనపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంత మనం తగు విధంగా ఆలోచించి మన జాతక చక్రంలో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం నడుస్తోంది ప్రస్తుతం, మరి ఆ గ్రహ సంచారం వల్ల ఈ ఇబ్బందులు పడుతున్నామా అంటే ధనుర్రాశి వాళ్ళందరికీ కూడా ఒకటిగా ఉంటుందా అనేటువంటిది మనకు కలిగేటువంటి చిన్న సమస్య. కానీ జాతక చక్రంలో వారి జాతకంలో ఉండేటువంటి ఉచ్చ నీచ స్వక్షేత్రాలకు సంబంధించినటువంటి గ్రహాలు, అలాగే లగ్న పంచమ నవమాధిపతులైనటువంటి గ్రహాలు ఉండేటువంటి స్థానాలను బట్టి వారి వారి యొక్క విలువలు అనేటువంటివి సమాజంలోనూ, అలాగే వారిపైన వారికి ఉండేటువంటి విశ్వాసాలపైన కూడా మనకు చంద్రుడు సంకల్పకారకుడిగా ఉండి ఈ గ్రహాలపై నుండి తిరుగుతూ ఇస్తూ ఉంటాడు. ఏ రాశి వారికైనా ద్వాదశ రాశులుగా చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా, ప్రతి రాశి వారికి కూడా వారి జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహస్థితులను ముందుగా తెలుసుకొని వాటిపై నుండి ఈ గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉందో చూసుకుంటే తగినటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు, లేదా రాబోయేటువంటి ఇబ్బందుల నుండి కూడా మనం ముందుకు ఏ విధంగా అధిగమించగలుగుతాం అనేటువంటి వివరాలు ఒకవేళ మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక
స్క్రీన్ పైన కనపడుతుండేటువంటి ఫోన్ నంబర్లను మీరు సంప్రదించినట్లయితే హైదరాబాద్ దగ్గరి ప్రాంతాల వాళ్ళు మాతో నేరుగా అపాయింట్మెంట్ పొంది మాట్లాడేటువంటి సదావకాశం కలుగుతుంది. నిర్ణీతమైనటువంటి సమయంలో మీరు దూర ప్రాంతాల వారైతే గనక మీ యొక్క పుట్టిన తేదీ వివరాలన్నీ కూడా మా అసిస్టెంట్ల ద్వారా వారికి అందజేసి మీ సమస్యకు తగినటువంటి రుసుమును చెల్లింపుల ద్వారా మీరు మాతో నేరుగా మాట్లాడేటువంటి సదావకాశం మీకు కలుగుతుంది అనే వివరాన్ని తెలియజేస్తూ అందరికీ కూడా సుభిక్షాతను కలిగించేటువంటి వేగా డివోషనల్ ఛానల్ ద్వారా మనం అందించేటువంటి ఈ రాశి 12 రాశుల యొక్క ఫలితాల్ని మీ స్నేహితులందరికీ కూడా పంచుతారని ఆశిస్తూ శుభం కలగాలని అందరినీ ఆ యొక్క సర్వేశ్వరుని కూడా వేడుకుంటూ స్వస్తి.